ఎదురుకుప్ప మండలం దేవలంపేటలో సుమారుగా అర్ధరాత్రి 2 గంటల టైంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి వాళ్ళు కాల్చివేశారు. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని 26 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలియజేసి అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని పాలాభిషేకం చేసి పూలదండలతోటి ఆయన సత్కరించాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామం ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితుల మీద ఎప్పుడూ కూడా అవమానపరుస్తూ కేసులు పెడుతూ జైలు పాలు పంపించడం కాకుండా హత్యలు అత్యాచారాలు చేసిన సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దళిత వ్యతిరేకి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ సుధాకరన్ చంపిన సంఘటన కానీ, సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసి ఇంటికి పంపించిన సంఘటన కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులపై దాడులు కానీ, దళిత మహిళలపై అత్యాచారాలు కానీ ఏ విధంగా జరిగాయో గడిచినటువంటి ప్రభుత్వంలో మనం అంతా కూడా చూసాం. అంతేకాకుండా గత 14-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఇస్తున్నటువంటి 27 రకాల స్కీములు కూడా రద్దు చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మాట్లాడితే అంబేద్కర్ వాదిని మేమంతా కూడా నా ఎస్సీలు ఎస్టీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులకే వ్యతిరేకంగా చేస్తూ దళితులకు ఇస్తున్నటువంటి ఇన్నోవా కార్లు కానీ, ఆటోలు కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి 27 రకాల స్కీములు కూడా రద్దు చేసి దళితులను హత్యలు చేయటం కానీ, అత్యాచారాలు చేయటం కానీ, కేసులు పెట్టడంలో గనుడు ఎవరున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అంబేద్కర్ మీద జరిగినటువంటి అవమానం దళిత జాతికే అవమానం పరిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజున అంబేద్కర్ జరిగినటువంటి దాడి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ మీదే నువ్వు ఇటువంటి దళిత వ్యతిరేక చర్యలు చేస్తా ఉన్నావంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానపరిచినట్టే. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దుండగులు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి దాన్ని కాల్చివేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దేశద్రోహం కింద చట్టం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి. వాళ్లే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా గతం నుంచి కూడా ఇంతకు ముందు చెప్పినట్టు కూడా దళిత వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి
అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరుపుకోకుండా పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా దళితులకు ద్రోహం చేశాడో ఇవాళ మనంతా కూడా చూసాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలని ఖండించి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి వాళ్ళని అవసరమైతే ప్రత్యేకంగా దానికి ఒక చట్టాన్ని కూడా ఏర్పాటు చేసి వీళ్ళ మీద వెంటనే కఠినటువంటి చర్యలు తీసుకోవాలి. అంబేద్కర్ అవమానపరిచిన వాళ్ళని ఉరిశిక్ష వేయాలని చెప్పని కూడా ఈ రోజు రాజమండ్రి నుంచి కూడా మేము కూడా ప్రకటన చేస్తా ఉన్నాం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగానికి మూల పురుషుడిగా ఉండి ఇవాళ భారతదేశానికి దిశాదశగా ఉన్న రాజ్యాంగం ఏదైతే ఉందో అది అంబేద్కర్ ద్వారా ఇవాళ జరుగుతున్న పరిస్థితి అందరికీ తెలుసు. అటువంటి అంబేద్కర్ ని వాళ్ళు అవమానపరిచారంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పనైనా చేయగలరు, దేనికైనా తెగించగలరు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ కఠినంగా శిక్షించి వీళ్ళ ఖచ్చితంగా దేశద్రోహ చట్టం పెట్టే మీద కఠినంగా శిక్షించాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.